ఫ్రెండ్స్ ప్రెజెంట్ సమ్మర్ సేల్ నడుస్తుంది ఫ్లిప్కార్ట్ అమెజాన్లో. నేను ఆల్రెడీ మొబైల్ ఫోన్స్ మీద ఆఫర్స్ గురించి ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే మాత్రం 10,000 నుంచి 1,00,000 లోపు ఏ మొబైల్ కొనాలని చెప్పేసి వీడియో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ నిన్న చెప్పిన దానికంటే ఇంకా కొన్ని మొబైల్స్ అయితే ప్రైజెస్ అయితే తగ్గినాయి. ఒకవేళ మీరు క్విక్గా ఇవన్నీ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రోడక్ట్ ట్యాక్స్లో ఉంటాయి. ఫ్లిప్కార్ట్ అయితే, అమెజాన్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో కింద లింక్స్ నుంచి అయినా మీరు చెక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ప్రోడక్ట్ ట్యాక్స్ నుంచి అయినా చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ పెరగొచ్చు తగ్గొచ్చు డిమాండ్ బట్టి. నిన్నటితో కంపేర్ చేస్తే మాత్రం 3 ఫోన్స్ అయితే మీకు తక్కువ వస్తున్నాయి. ఇంకా 3 మంచి ఫోన్స్. S25 FE ఉంది కదా, నేను 46,000 రూపాయలు ఉంది, ఇప్పుడు 44,000 రూపాయలకి అయితే వస్తుంది, 2,000 రూపాయలు తగ్గింది. అండ్ ఒప్పో K13 టర్బో ప్రో ఉంది కదా, ఇది ఫిజికల్ ఫ్యాన్ తో వస్తుంది, గేమింగ్ ఫోన్. సో ఇది ప్రజెంట్ చీపెస్ట్ ఫోన్ 8s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది, గేమింగ్ ఫోన్. ఇది మీకు 30,249 రూపాయలకి వస్తుంది. నిన్నటితో కంపేర్ చేస్తే ప్రైస్ అయితే తగ్గింది. అండ్ ఇంకొకటి వివో X200T. వివో X200T నిన్న 50,000 రూపాయలు ఉంది, ఇప్పుడు 48,000 రూపాయలకి వస్తుంది. ఇది కూడా 2,000 రూపాయలు తగ్గింది. ఇది కూడా మంచి ఫోన్, 50,000 రూపాయల లోపు. ఇప్పుడు మనం మిగతాయి చూద్దాం. ఫోన్స్ కాకుండా ల్యాప్టాప్స్, టీవీస్, ఇవన్నీ చాలా మంది అడుగుతున్నారు. అన్ని కేటగిరీ వైజ్ ఇక్కడ మీకు టైం లైన్లో కూడా ఉంటాయి. మీరు ఏ కేటగిరీ చూడాలనుకుంటే అవి మీకు ఇక్కడ వెళ్ళిపోవచ్చు మీ టైం లైన్ ప్రకారం. అండ్ వీటన్నిటి లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేకపోతే ప్రోడక్ట్ ట్యాక్స్లో ఉంటాయి. టెలిగ్రామ్లో కూడా ఉంటాయి. టెలిగ్రామ్ కూడా ఫాలో అవుతుంది నెక్స్ట్ 2-3 డేస్, ఎందుకంటే ఏదైనా మంచి డీల్స్ వచ్చినాయి అనుకోండి అక్కడ పోస్ట్ అవుతూ ఉంటాయి. అవుట్ ఆఫ్ స్టాక్ కూడా వెళ్తుంటాయి కొన్ని. ముఖ్యంగా ప్రజెంట్ అయితే మాత్రం ఈ హార్డ్ డిస్క్లు ఉన్నాయి కదా, హార్డ్ డిస్క్లు వస్తున్నాయి పోతున్నాయి. సామ్సంగ్ 1TB SSD 9,500 రూపాయలకి వచ్చింది. అది టెలిగ్రామ్లో పోస్ట్ చేయగానే వెంటనే 14,000 15,000 అయితే వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రజెంట్ హార్డ్ డిస్క్లు దొరకట్లేదు, హార్డ్ డిస్క్లు చాలా కష్టం అయిపోయింది. ఈవెన్ 5TB HDD ఉంది, నార్మల్ హార్డ్ డిస్క్ కూడా పోస్ట్ చేసినప్పుడు 13,700 ఉంది, కొద్దిసేపటికి మళ్ళీ ఒక 1,000 రూపాయలు పెరిగిపోయింది, 14,700 రూపాయలకి వెళ్ళిపోతుంది. ప్రజెంట్ అయితే క్రూషియల్ 1TB SSD మీకు 10,000 రూపాయల లోపు అయితే వస్తుంది. ఇది కూడా ఎంతసేపు ఉంటుందో తెలియదు. సో ఇట్లాంటివి ఏమన్నా మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం మీరు టెలిగ్రామ్ ఫాలో అవుతుంది, అక్కడ వాటిని మీరు క్విక్ గా యాక్సెస్ చేయొచ్చు. ఫస్ట్ ల్యాప్టాప్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు. 2 బాగా ఇంపాక్ట్ అయినాయి మొబైల్ ఫోన్స్ అండ్ ఈ ల్యాప్టాప్ కానీ CPU కానీ బిల్డ్ చేసుకోవడం, ఇవన్నీ మనకి ప్రజెంట్ ఈ ర్యామ్ స్టోరేజ్ పెరగడం వల్ల భయంకరంగా ఇంపాక్ట్ అవుతాయని. సో ల్యాప్టాప్స్ కూడా ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోయినాయి. మీకు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్తో ల్యాప్టాప్ కావాలంటే మాత్రం చాలా ఎక్కువ రేట్ అయిపోయినాయి. ఇప్పుడు 1,00,000 రూపాయలు పైకి వెళ్ళిపోయినాయి. ఇంతకుముందు చాలా దొరికే మనకి ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ తోటి ల్యాప్టాప్స్, ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ల్యాప్టాప్స్ మీకు i3 ప్రాసెసర్స్ చూసుకుని 40,000 దాకా వెళ్ళిపోయినాయి. ఇంతకుముందు 30,000 దగ్గర దొరికాయి, ఇప్పుడు 40,000కి వెళ్ళిపోయినాయి. వాటికి డబ్బులు పెట్టే బదులు i5 లేకపోతే i7 వీటికి వెళ్ళడం బెటర్. 50,000 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి మంచి ల్యాప్టాప్స్ అయితే. మీకు 50,000 దగ్గర మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ బాగా అనిపించింది నాకు ఏసర్ నుంచి, ఏసర్ ఆస్పైర్ 14 16GB RAM 512GB స్టోరేజ్ తో వస్తుంది. ఇది 49,820 రూపాయలకి అయితే వస్తుంది. దీనిలో i7 ప్రాసెసర్ అయితే ఉంది, i7 13th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ కాకపోతే ఇది LCD డిస్ప్లే, ఫుల్ HD LCD డిస్ప్లే తో వస్తుంది. అక్కడే మీకు ఒకవేళ డిస్ప్లే ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం మోటరోలా బుక్ 60 వస్తుంది. ఇది కూడా 16GB 512GB తో వస్తుంది. కాకపోతే ప్రాసెసర్ మీకు i5 తో వస్తుంది, i5 14th జనరేషన్ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. దీనిలో 2.8K OLED ప్యానల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మీకు ఇవన్నీ వద్దు, నాకు బ్రాండెడ్ లో కావాలి, జనరల్ యూస్ చేసుకుంటా అంటే మాత్రం సామ్సంగ్ నుంచి వచ్చేసరికి సామ్సంగ్ బుక్ 4 ఉంది, i5 13th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది, 16GB 512GB స్టోరేజ్ తో వస్తుంది. ఇది కూడా మీకు 50,000 రూపాయల దగ్గర అయితే వస్తుంది. నెక్స్ట్ 55,800 రూపాయల దగ్గర ఏసూస్ నుంచి ఒక ల్యాప్టాప్ ఉంది. ఇది కూడా బాగుంది, ఇది కూడా i7 ప్రాసెసర్ తో వస్తుంది, i7 13th జనరేషన్ ప్రాసెసర్, 16GB RAM 512GB స్టోరేజ్ తో వస్తుంది. నెక్స్ట్ 58,900 రూపాయలకి మ్యాక్బుక్ నియో వస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువ బ్రౌజింగ్ రీసెర్చ్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు, చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ రన్ చేస్తారు అనుకుంటే, ఎక్కువ కాలం మీకు ల్యాప్టాప్ రావాలి అనుకుంటే మాత్రం యాపిల్ మించి ఏముండదు మీకు. యాపిల్ మీకు లాంగ్ రన్ లో చాలా బాగా వస్తుంది. మీకు మ్యాక్బుక్ నియో 58,900 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ 60,000 రూపాయల దగ్గర i7 14th జనరేషన్ లేకపోతే ఇంటెల్ కోర్ 7 అంటున్నారు, ఇప్పుడు i అని తీసేస్తున్నారు వీళ్ళు, ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్ అని, అంటే i7 ప్రాసెసర్ అనుకోండి ఇంక ఇది. సో ఈ ల్యాప్టాప్ ఇందాక నేను చెప్పాక మోటరోలా డిస్ప్లే ఏదైతే 2.8K OLED ప్యానల్ ఉంది కదా, అదే డిస్ప్లే తోటి మోటరోలా బుక్ 60 వస్తుంది, 16GB RAM 512GB తోటి 60,800 రూపాయలు దాకా ఉంది దీని ప్రైస్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ తోటి కొద్దిగా తక్కువ రేట్ లో ఒక ల్యాప్టాప్ ఉంది, 67,800 రూపాయలకి అలా వస్తుంది. ఏసర్ నుంచి ఆస్పైర్ 7 16GB RAM 512GB మోడల్, i7 14th జనరేషన్ ప్రాసెసర్, అంటే ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్, 6GB RTX 3050 గ్రాఫిక్ కార్డ్ తో వస్తుంది. ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ తో కొద్దిగా మీరు గేమ్స్ కూడా ఆడుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ కొంచెం మీరు సాఫ్ట్వేర్స్ రన్ చేయడానికి కానీ వర్క్ చేయడానికి కానీ, సో ఇది ఒకటి కొద్దిగా మీకు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది 67,000-68,000 దగ్గర. నెక్స్ట్ మ్యాక్బుక్ ఎయిర్ M5 కూడా మీకు 1,00,000 రూపాయల లోపు వస్తుంది, 97,990 రూపాయలకి అయితే వస్తుంది, 16GB 512GB మోడల్. ఇప్పుడు 90,000 దగ్గర M4 వస్తుంది, దాని బదులు మీకు కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకుని M5 వెళ్ళడం బెటర్. M5 మీకు 97,000-98,000 అయితే వస్తుంది. ఈ ల్యాప్టాప్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఈవెన్ సాఫ్ట్వేర్స్ కూడా రన్ చేయొచ్చు, ఎడిటింగ్ ఇట్లాంటివి కూడా మీరు చేసుకోవాలనుకుంటే M5 ప్రాసెసర్ కాబట్టి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇట్లాంటి కష్టం కానీ నార్మల్ ఎడిటింగ్ ఇట్లాంటి చేయాలనుకుంటే సెట్ అవుతుంది. ఫోటోషాప్ ఇట్లాంటివి కూడా రన్ చేస్తుంది. మ్యాక్బుక్ కాబట్టి రిలయబుల్ కూడా ఉంటుంది. సో ఇవి 1,00,000 రూపాయల లోపు కొద్దిగా బెటర్ అనిపించినాయి ల్యాప్టాప్ సంబంధించి డీల్స్ అయితే. ఒక 1,00,000 రూపాయల పైన అయినా పర్లేదు, మంచి నాకు డబ్బులకు సంబంధం లేదు, మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే HP ఓమెన్ ఇట్లాంటి సిరీస్లో చాలా ఉంటాయి, చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటాయి.
అవి కూడా మీకు కావాలని కింద డిస్క్రిప్షన్ లింక్స్ లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఏసీల మీద డీల్స్ చూద్దాం. ఏసీలు ఇప్పుడు ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి అందరికీ ఏసీలు ఇప్పుడు గుర్తు వస్తాయి. మీరు 1 month ముందు కొనుక్కున్నట్లయితే మాత్రం ఏసీలు మీకు కొద్దిగా తక్కువ రేట్కి వచ్చినాయి, ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి. కొన్ని అయితే మీకు కొద్దిగా మనం కొనుక్కునే ప్రైస్ లో ఉన్నాయి. ఒకవేళ మీరు 1 ton ఏసీ కోసం చూస్తుంటే సామ్సంగ్ 1 ton ఏసీ 28,152 రూపాయలకి అయితే వస్తుంది. 3 star ఏసీ ఇది. అండ్ ఇంకా మిగతావన్నీ మీకు 1.5 tons లో వస్తుంది. 1.5 ton లో మీకు తక్కువ రేట్లో అయితే వైల్పూల్ ఉంది. 1.5 ton 3 star ఏసీ 2026 మోడల్ ఇది వచ్చేసరికి మీకు 26,490 రూపాయలకి అయితే వస్తుంది. ఐఎఫ్బి 1.5 ton 3 star ఏసీ వచ్చేసరికి 30,740 రూపాయలకి అయితే వస్తుంది. పానాసోనిక్ 1.5 ton 3 star ఏసీ వచ్చేసరికి 31,490 రూపాయలకి వస్తుంది. సామ్సంగ్ నుంచి కావాలంటే సామ్సంగ్ 1.5 ton 3 star ఏసీ వచ్చేసరికి మీకు 32,490 రూపాయలకి అయితే వస్తుంది. 30,000 రూపాయల దగ్గర మీకు 1.5 ton ఏసీలు చాలా దొరుకుతున్నాయి. 1 ton ఏసీ అయితే సామ్సంగ్ నుంచి ఒకటి ఉంది. ఇవి కొన్ని ఏసీల మీద డీల్స్ అయితే ఇవి కూడా మీకు ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ అంటే డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్స్ చూద్దాం. మీ బడ్జెట్ 15,000 రూపాయల లోపు అనుకుంటే సింగిల్ డోర్ దొరుకుతాయి మీకు ఇక్కడ. సామ్సంగ్ 189 లీటర్ 4 star సింగిల్ డోర్ 2026 మోడల్ రిఫ్రిజిరేటర్ 13,761 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ బడ్జెట్ 25,000 రూపాయల దాకా వెళ్ళగలిగితే మీరు బాష్ 303 లీటర్స్ 3 star ఏసీ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఇది 24,990 రూపాయలకి వస్తుంది. లేదా సామ్సంగ్ లో కావాలనుకుంటే డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ మీకు 32,152 రూపాయలకి అయితే వస్తుంది. 330 లీటర్స్ ది. సామ్సంగ్ లో మీరు సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ కోసం చూస్తుంటే మాత్రం 653 లీటర్స్ పెద్దది రిఫ్రిజిరేటర్ ఇది. డీల్ ప్రైస్ వచ్చేసరికి 55,427 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ వాషింగ్ మెషిన్స్ మీ 20,000 రూపాయల లోపు చూస్తుంటే మాత్రం 16,152 రూపాయలకి సామ్సంగ్ 8 kg 5 star వాషింగ్ మెషిన్ ఇది మీకు టాప్ లోడెడ్ బడ్జెట్ లో మీకు టాప్ లోడే ఉంటాయి. సో ఇది మీకు 16,000-17,000 మధ్యలో వస్తుంది. మీ బడ్జెట్ 20,000 రూపాయల దాకా వెళ్ళగలిగితే సామ్సంగ్ నుంచి 10 kg టాప్ లోడెడ్ వాషింగ్ మెషిన్ 20,652 రూపాయలకి వస్తుంది. ఈ రెండు మీకు టాప్ లోడెడ్ కొద్దిగా 20,000 రూపాయల లోపు అయితే బాగున్నాయి. 20,000 పైకి వెళ్తే మీకు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్స్ దొరుకుతాయి. అన్ని 5 star వాషింగ్ మెషిన్స్ అవి. ఐఎఫ్బి నుంచి మీకు 6 kg 5 star వాషింగ్ మెషిన్ ఫ్రంట్ లోడెడ్ది తక్కువ రేట్కి వస్తుంది. 20,240 రూపాయలకి అయితే వస్తుంది. ఎల్జీ నుంచి 7 kg 5 star నాన్ వైఫై వాషింగ్ మెషిన్ వచ్చేసరికి 22,740 రూపాయలకి వస్తుంది. సామ్సంగ్ నుంచి 8 kg వైఫై ఏఐ సపోర్ట్ కూడా ఉంటుంది దీనికి. అండ్ ఇది వచ్చేసరికి మీకు 27,652 రూపాయలకి వస్తుంది. దీనిలోనే మీకు 9 kg కావాలనుకుంటే 29,652 రూపాయలకి వస్తుంది. ఎల్జీలో 9 kg వచ్చేసరికి మీకు ఇది ఏఐ ప్లస్ వైఫైతో వస్తుంది. ఇది మీకు 29,990 రూపాయలకి అయితే వస్తుంది. మొత్తం ఈ 30,000 రూపాయల లోపు మీ కెపాసిటీ బట్టి చూసుకోండి. మీకు ఎంత కేజీ సరిపోద్దో దాని ప్రకారం మీకు కేజెస్ పెరిగే కొద్ది మీకు రేట్ పెరుగుతుంటుంది. కేజీ తక్కువ ఉంటే రేట్ తగ్గుతుంది. ప్రజెంట్ అయితే 30,000 రూపాయల లోపు ఇవి బాగున్నాయి డీల్స్ అయితే. నెక్స్ట్ టీవీలు చూద్దాం. 10,000 రూపాయల లోపు మీరు టీవీ చూస్తే 32 inch మోడల్స్ దొరుకుతాయి. అక్కడ మీకు TCL QLED 32 inch మోడల్ మీకు 9,494 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ 20,000 రూపాయల దగ్గర మీకు 43 inch 4K టీవీ అది కూడా Xiaomi X సిరీస్ అయితే వస్తుంది. ఇది మీకు 19,461 రూపాయలకి వస్తుంది. LG 4K టీవీ 43 inch వచ్చేసరికి మీకు 22,990 రూపాయలకి వస్తుంది. Samsung 43 inch 4K టీవీ క్రిస్టల్ సిరీస్ టీవీ ఇది 22,990 రూపాయలకి అయితే వస్తుంది. డిస్ప్లేస్ మీకు ఇవి నార్మల్ LED డిస్ప్లేస్ ఇవి. ఒకవేళ మీకు QLED ప్యానల్ కావాలనుకుంటే Xiaomi నుంచి ఉన్నాయి. Xiaomi FX సిరీస్ లో ఉన్నాయి. FX Pro 43 inch మోడల్ వచ్చేసరికి QLED ప్యానల్ 21,490 రూపాయలకి వస్తుంది. దీనిలో మీకు 55 inch మోడల్ కావాలనుకుంటే 27,999 రూపాయలకి వస్తుంది. ఇవి QLED ప్యానల్స్ కొద్దిగా ఇంకా మీకు డిస్ప్లే అయితే బాగుంటాయి చూడడానికి. నెక్స్ట్ ఇండియన్స్ కి ఫేవరెట్ టీవీ సోనీ బ్రావియా M2 సిరీస్ చాలా మంది కొంటూ ఉంటారు. ఎక్కువ అమ్ముడుపోయే టీవీ ఇది 43 inch మోడల్ వచ్చేసరికి 34,990 రూపాయలకి వస్తుంది డీల్ ప్రైస్. అదే మీరు 55 inch మోడల్ తీసుకోవాలనుకుంటే 51,000-52,000 మధ్యలో అయితే వస్తుంది. అండ్ 50,000 రూపాయల లోపు 65 inch టీవీ కోసం చూస్తుంటే మాత్రం TCL నుంచి TCL QLED టీవీ ఇది 65 inch మోడల్. ఇది మీకు 49,740 రూపాయలకి అయితే వస్తుంది. ఇంకా 65 inch మోడల్ మీరు 50,000 రూపాయల పైకి వెళ్ళి చూస్తుంటే మాత్రం కొంతమంది పెద్ద టీవీస్ కావాలనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి 2 టీవీస్ చాలా బాగున్నాయి. ఒకటి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ QLED టీవీ వచ్చేసరికి 65 inch మోడల్ 65,000 రూపాయలకి వస్తుంది. అండ్ ఇంకొకటి LG నుంచి LG QNED టీవీ. సో ఇది ఇంకా బాగుంటుంది. మీకు మినీ LED బ్యాక్ లైట్ తో వస్తుంది. డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. దీని 65 inch మోడల్ వచ్చేసరికి 90,000 రూపాయలు ఆ ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ దీనిలో 55 inch మోడల్ అయితే లేవు. ఇవి 1,00,000 రూపాయల లోపు టీవీస్ అయితే. నెక్స్ట్ TWS డీల్ చూద్దాం. మీరు ఒకవేళ 1,000 రూపాయల లోపు చూస్తుంటే మాత్రం ఇవే దొరుకుతాయి. బోట్ ఇట్లాంటివే 999కి దొరుకుతాయి. ఇవి అంతా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉండవు. ఒకవేళ మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం కొద్దిగా మీ డబ్బులు ఎక్స్టెండ్ చేసుకోగలిగితే 15,000-1600 దగ్గర మీకు OnePlus Nord Buds దొరుకుతాయి. ఎగ్జాక్ట్గా అయితే 1,550 రూపాయలకి అయితే వస్తున్నాయి. వీటిలో ANC అయితే ఉండదు. 2,000 రూపాయల లోపు మీకు 2,000 రూపాయల పైకి వెళ్తే మీకు ANC దొరుకుతాయి. రియల్మీలో ఉంటాయి. రియల్మీ బడ్స్ T310 ఇది మీకు 46 GB ANC తో వస్తుంది. రియల్మీ బడ్స్ Air 7 కూడా బాగుంటాయి. 3,000 రూపాయలకు అయితే వస్తాయి. ఇంకా కొద్దిగా
కొద్దిగా టాప్కి వెళ్ళారు అనుకోండి, మోటోరోలా బడ్స్ కూడా ఉంటాయి. మోటోరోలా 3999కి వస్తున్నాయి మోటోరోలా బడ్స్ ప్లస్. ఇవి మీకు డాల్బీ అట్మాస్తో వస్తున్నాయి. ఆ ప్రైస్ లో మీకు డాల్బీ అట్మాస్తో అండ్ బోస్ ఆడియోతో, బోస్ పార్ట్నర్షిప్ తో వస్తుంది బడ్స్. ఇవి ఒకటే ఉన్నాయి. ఇవి 3999 రూపాయలకి వస్తుంది. 4000 రూపాయలకి అయితే వస్తున్నాయి. ఇవి 5000 రూపాయల లోపు. ఒకవేళ 5000 రూపాయలు పైకి వెళ్ళారు అనుకోండి, వన్ ప్లస్ బడ్స్ ప్రో 3 వస్తున్నాయి. ఇవి 9549 రూపాయలకి అయితే వస్తున్నాయి. ఇవి ఫ్లాగ్షిప్ బడ్స్ అనమాట వన్ ప్లస్ వి. అండ్ ఇంకా సామ్సంగ్ నుంచి కూడా ఉన్నాయి. సామ్సంగ్ ఫోన్స్ యూస్ చేసే వాళ్ళైతే మాత్రం సామ్సంగ్ బడ్స్ 3 ప్రో వచ్చేసరికి 10,349 రూపాయలకి అయితే వస్తున్నాయి. ఒకవేళ మీరు ఎయిర్ పాడ్స్ కోసం చూస్తుంటే 10,000 రూపాయలు ఒకటే ఉన్నాయి. ఎయిర్ పాడ్స్ 4 వస్తున్నాయి, 9,900 రూపాయలకి వస్తున్నాయి. వీటికి టిప్స్ ఇలాంటివి అయితే ఉండవు. ఒకవేళ మంచి కావాలనుకుంటే ఎయిర్ పాడ్స్ లో మీకు ఎయిర్ పాడ్స్ ప్రో 2 వచ్చేసరికి 16,740 రూపాయలకి వస్తున్నాయి. ఎయిర్ పాడ్స్ ప్రో 3 బెస్ట్ అనమాట ప్రెజెంట్ ఎయిర్ పాడ్స్ లో. ఇది సూపర్ ఉంటాయి. ఈవెన్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. ఎయిర్ పాడ్స్ ప్రో 3 కూడా తక్కువకి వస్తున్నాయి, కొంచెం 22,749 రూపాయలకి అయితే వస్తున్నాయి. నెక్స్ట్ స్మార్ట్ వాచెస్ విషయానికి వస్తే మాత్రం 5,000 రూపాయల లోపు మీకు చాలా దొరుకుతాయి. ఏ బ్రాండ్స్ అయితే ఉంటాయి అవి మీకు జస్ట్ టైం చూసుకోవడానికి తప్పితే దేనికి పనికిరావు. మీకు హెల్త్ పరంగా అయితే మాత్రం కొద్దిగా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. సో కొంచెం నేను 5,000 రూపాయల లోపు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కొద్దిగా బెటర్ కావాలనుకుంటే రెడ్మీ నుంచి ఒకటి ఉంది, రెడ్మీ వాచ్ మూవ్ 1799 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ సామ్సంగ్ ఫిట్ 3 ఇది బ్యాండ్, సామ్సంగ్ది వాచ్ లాగా ఉండదు, బ్యాండ్ లాగా ఉంటుంది. ఇది 3,000 దగ్గర వస్తుంది. సిఎంఎఫ్ వాచ్ 3 ప్రో ఉంది, ఇది 6,500 రూపాయలు అట్లా వస్తుంది. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇంకా 10,000 దాకా వెళ్ళగలిగితే సామ్సంగ్ వాచ్ లో వస్తాయి. మీకు సామ్సంగ్ వాచ్ 6 క్లాసిక్ వస్తుంది, 11,749 రూపాయలకి వస్తుంది. వాచ్ 7 వచ్చేసరికి 13,200 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ వాచ్ 8 క్లాసిక్ ఎల్టీ మోడల్, ఇది మీకు 24,400 రూపాయల దగ్గర అయితే వస్తుంది. ఒకవేళ మీరు యాపిల్ వాచ్ కావాలనుకుంటే ఒక్కటే మీకు వస్తుంది, అది కూడా ఎస్సీ మోడల్, యాపిల్ వాచ్ SC3. ఇది మీకు 20,829 రూపాయలకి వస్తుంది. ఎవరైతే ఐఫోన్స్ వాడుతుంటారో, యాపిల్ వాచ్ చూస్తుంటారో, యాపిల్ వాచ్ అయితే మీకు 20,000 దగ్గర SC3 వస్తుంది. సో మీకు టాప్ మోడల్స్తో కంపేర్ చేస్తే వీటిలో ఈ SC మోడల్స్లో మీకు ECG ఉండదు, హైపర్ టెన్షన్ ఉండదు, బీపీ, దాంతోపాటు ఇంకొకటి SpO2 ఇవైతే మిస్ అయితే మిగతా అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ట్యాబ్స్ వచ్చేసరికి 16,000 దగ్గర మోటోరోలా ప్యాడ్ 6 నియో వస్తుంది, 8GB RAM 128GB మోడల్. ఇది మీకు 2.5K LCD డిస్ప్లేతో వస్తుంది, 7040 mAh బ్యాటరీతో వస్తుంది. దీనిలో పెన్ ఉంటుంది కదా, పెన్ మీకు బాక్స్లోనే వస్తుంది. 16,000 రూపాయలకి అయితే మీరు జనరల్ యూస్కి, ఇది మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 6000 ప్రాసెసర్తో వస్తుంది. జనరల్ యూస్కి సరిపోతుంది. మీ బడ్జెట్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోగలిగితే 25,000 దగ్గర మీకు మంచి ట్యాబ్ అయితే వస్తుంది. Xiaomi Pad 7 వస్తుంది, 24,749 రూపాయలకి అయితే వస్తుంది. ఇది చాలా బాగుంది. డిస్ప్లేలో డాల్బీ విజన్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్, 8850 mAh బ్యాటరీ. సో ఇది చాలా బాగుంటుంది 25,000 దగ్గర. అండ్ ఐప్యాడ్ కావాలనుకుంటే ఐప్యాడ్ 11th జనరేషన్ వచ్చేసరికి మీకు 30,200 ఆ ప్రైస్కి అయితే వస్తుంది. ఒకవేళ ఎయిర్ కూలర్స్ కొనాలనుకుంటే మీరు ఎయిర్ కూలర్స్ 3 డీల్స్ బాగున్నాయి. ఓరియంట్ ఎలక్ట్రిక్ 40 లీటర్స్ పోర్టబుల్ పర్సనల్ ఎయిర్ కూలర్ వచ్చేసరికి 5,039 రూపాయలకి అయితే వస్తుంది. బజాజ్ 90 లీటర్స్ డిజర్ట్ ఎయిర్ కూలర్, ఇది మీకు 10,799 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ క్రాంప్టన్ 100 లీటర్స్ డిజర్ట్ ఎయిర్ కూలర్ వచ్చేసరికి 12,577 రూపాయలకి వస్తుంది. లాస్ట్ 2 చెప్పిన ఒకసారి మీకు పెద్ద కూలర్స్ అనమాట, పెద్ద రూమ్స్ కూడా ఇవి కూల్ చేయగలవు. ఫస్ట్ లో చెప్పింది పర్సనల్ ఎయిర్ కూలర్ అని చెప్పాను 5,000 రూపాయలు, అది మీకు చిన్నది, చాలా చిన్న రూమ్స్, మీరు మొహమ్మే పెట్టుకోవడానికి ఇట్లా ఉంటుంది ఆ టైప్ ఎయిర్ కూలర్స్ అనమాట. ఇవి మొత్తం 3 అయితే ఉన్నాయి. మీ బడ్జెట్ ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని ఎక్స్ట్రా డీల్స్ చూద్దాం, కొద్దిగా మంచి రేట్కి వస్తున్నవి. ఫస్ట్ వచ్చేసరికి ఆటంబర్గ్ నుంచి ఇంటెల్ అండ్ వాటర్ ప్యూరిఫైయర్, ఇది 13,998 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ ఎవరైనా గేమింగ్ హెడ్ ఫోన్స్ కోసం చూస్తుంటే HyperX Cloud 2, ఇవి నేను చాలా కాలం యూజ్ చేస్తాను, ఇవి తక్కువ రేట్కి వస్తాయి, 4,500 రూపాయలకి అయితే వస్తున్నాయి. నెక్స్ట్ చాలా మంది మార్షల్ హెడ్ ఫోన్స్ కోసం చూస్తుంటారు. మార్షల్ హెడ్ ఫోన్స్ మీకు 7,650 రూపాయలకి అయితే వస్తున్నాయి. కాకపోతే దీనిలో ANC ఉండదు, షో కోసం యూజ్ చేస్తుంటారు చాలా మందిని. అండ్ నెక్స్ట్ JBL Tune 770 ANC, ఒకవేళ మీకు ANC కావాలనుకుంటే మాత్రం ఓవర్ హెడ్ హెడ్ ఫోన్స్ 4,049 రూపాయలకి అయితే వస్తున్నాయి. సోనీలో కూడా ఉన్నాయి. సోనీలో వస్తారు మీకు కొంచెం 2,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది, 6,191 రూపాయలకి వస్తున్నాయి. DJI Osmo Pocket 3, ఇది నేను వ్లాగింగ్ చేస్తా కదా మన లైఫ్ స్టైల్ ఛానల్లో కెమెరా, ఇది మీకు 51,990 రూపాయలకి అయితే వస్తుంది. సోనీ ఆల్ఫా ZV E10K, ఇది కూడా వ్లాగింగ్ కెమెరా, ఇది మీకు 55,000 రూపాయలకి వస్తుంది. రెండిట్లో ఏది తీసుకోవాలంటే మాత్రం సోనీ బెటర్ ఆప్షన్ అవుతుంది. SanDisk పెన్ డ్రైవ్ 64GB 800 రూపాయలకి అయితే వస్తుంది. నథింగ్ అడాప్టర్ కూడా మీకు తక్కువ రేట్కి వస్తుంది, 1,999కి వస్తుంది. గ్యాన్ ఛార్జర్ అనమాట ఇది. సో దీన్ని దేనికైనా యూజ్ చేయొచ్చు మీరు. ఒకవేళ మీరు ట్రావెల్ అడాప్టర్ కోసం చూస్తుంటే మాత్రం 3 పోర్ట్తో వస్తుంది. ఇది మీకు 2,000 రూపాయలకి వస్తుంది. D-Link Wi-Fi 6 రూటర్ 1500 mbps 1,799 రూపాయలకి వస్తుంది. జియో ట్యాగ్ 549 రూపాయలకి వస్తుంది. ఇవి కొన్ని ఎక్స్ట్రా డీల్స్. ఇవి ఓవరాల్గా సేల్లో ఒకవేళ మీరు చూడాలనుకుంటే డీల్స్ అన్ని చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే చెప్పా కదా కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. ఒకవేళ ఫ్లిప్కార్ట్ అయితే మాత్రం ప్రొడక్ట్ ట్యాక్స్ డైరెక్ట్ ఉంటే ఇక్కడ నుంచి మీరు చెక్ చేసేయచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలపక సెలవు. బాయ్.